రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు రోమా సంఘానికి దేవుని కోపము గురించి తెలుపుతున్నటువంటి మాటలను మనము గత వారము గ్రహించడం ప్రారంభించాం. సువార్త అనేటువంటి అంశము నుంచి పౌలు సువార్త యొక్క ప్రత్యేకత వివరిస్తూ నీతిమంతుడు జీవించడానికి విశ్వాసము కావాలి కాబట్టి ఆ విశ్వాసమును పుట్టించేటువంటి ఈ యొక్క సువార్త విషయమై నేను సిగ్గుపడను అంటూ సువార్త అసలు ఎందుకు రావాల్సి వచ్చినది అన్నటువంటి విషయాన్ని మనకి వివరిస్తా వచ్చాడని గత వారము మనం తెలుసుకున్నాం. కాబట్టి పౌలు యొక్క మాటలలో దేవుని యొక్క ఉగ్రత మనుషుల పైన కుమ్మరించబడతా ఉన్నది కాబట్టి సువార్తను దేవుడు ఒక సాధనంగా వాడుతూ మానవులను తన దగ్గరికి చేర్చుకోవడానికి, తిరిగి పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్నటువంటి విషయాన్ని పౌలు మనకి తెలుపుతా ఉన్నట్లు మనం గమనించాం. మరి ఒకసారి మనము 18వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఈరోజు మనం 23 నుంచి 28 వరకు చూస్తాం, కానీ కాంటెక్స్ట్ అంతటి కోసం 18వ వచనం నుంచి ఒకసారి చదివితే బాగుంటుంది. కాబట్టి వెనక్కి వెళ్ళి మరలా 18వ వచనం నుంచి మనం చూద్దాం. ఒకసారి మీ వినికిడిలో నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. పౌలు దేవుని యొక్క కోపము అసలు మనుషుల మీదకి ఎందుకు వస్తా ఉన్నది అని 18వ వచనం నుంచి చెప్తా ఉండడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనుష్యులు కొన్ని కార్యాలు చేశారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ భక్తిహీనత కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ దుర్నీతి మీద దేవుని కోపము పరలోకములో నుంచి బయలుపడతా ఉన్నది అని 18వ వచనంలో చెప్పాడు. ఎందుకంటే దేవుని యొక్క నిజమును తెలిసి కూడా, సత్యమును తెలిసి కూడా, దేవుని గురించి తెలిసి కూడా, ఆయన గురించి విశదమవుతా ఉన్నటువంటి విషయాలు ఒక గ్రంథము లేకపోయినా, ఒక బోధకుడు లేకపోయినా, చెప్పేటువంటి వ్యక్తి లేకపోయినా, ప్రకృతిని సృష్టిని గమనించడం వలన దేవుని నిత్యశక్తి ఏంటో తెలుస్తా ఉన్నది, దేవుని యొక్క దేవత్వం ఏంటో తెలుస్తా ఉన్నది, దేవుని యొక్క మంచితనము లేక తెలుస్తా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ సృష్టిని ఒబ్జర్వ్ చేస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు బయలుపరచబడిన తర్వాత కూడా వారు చెట్లను, పొట్లను, జంతువులను, జీవులను
ఆరాధిస్తూ ఉంటే, వాటిని పూజిస్తూ ఉంటే, దేవునికి ఉన్నటువంటి లక్షణములు ఏమాత్రము లేనటువంటి కేవలము ప్రాణులైనటువంటి విషయాలను వారు పూజిస్తూ ఉంటే, వారికి సమాధానం చెప్పుటకు ఏమీ లేదు, కాబట్టి వారు నిరుత్తరులై ఉన్నారు అని పౌలు 19-20 వచనాల్లో చెప్తూ వచ్చాడు. వారు దేవుని గురించి తెలిసి కూడా దేవునిని మహిమపరచలేదు అని అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అని అన్నారు. పైపెచ్చు వారు దేవుని ఎరిగి ఎందుకు దేవునిని ఆరాధించటం లేదు, లేకపోతే దేవునిని ఆరాధించవలసినటువంటి విషయం ఎందుకు లేదు, లేకపోతే ఈ దేవునికి ప్రతిగా వేరొక దేవుణ్ణి చేసుకోవడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాలను వాదిస్తూ ఆ వాదనల యందు వ్యర్థులైరి అని కూడా అంటున్నాడు 21వ వచనంలో. కాబట్టి వారి అవివేక హృదయము అంధకారమాయను, జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి అని కూడా అంటున్నాడు. కాబట్టి దేవుడు లేడని చెప్పుకునేటువంటి వాడే కాదు, కానీ నిజమైనటువంటి దేవుడిని ఆరాధించినటువంటి వ్యక్తి కూడా దేవుడు లేనివాడిలాగే లేక బుద్ధిహీనుడిలాగే ఉన్నాడు అని పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. తర్వాత 23వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ రాస్తున్నాడు పౌలు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అన్నటువంటి ఈ పదాన్ని చూస్తున్నారు. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో కనుక మీరు గమనిస్తే 23వ వచనం నుంచి 28వ వచనం వరకు మీరు గమనిస్తే మనుష్యులు చేసినటువంటి 3 పనులు మీకు కనిపిస్తూ ఉంటాయి. దానిని సహజంగా ఈ మార్చిరి అన్నటువంటి పదంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మార్చిరి అన్నటువంటి పదాన్ని, లేకపోతే ఎక్స్చేంజ్, ఇంగ్లీష్ బైబిల్ కనుక ఎవరన్నా ఫాలో అవుతూ ఉంటే ఎక్స్చేంజ్ అన్నటువంటి ఈ పదంతో రాస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఒక మార్చుట అన్నటువంటిది చూస్తారు. ఇక్కడ దేనిని మార్చారు అనంట, దేవుని మహిమను మార్చారంట. దేవుని మహిమను మార్చారు. 25వ వచనం కనుక మీరు చూస్తే తర్వాత కిందకు వెళ్తే దేవుని సత్యమును అసత్యమునకు మార్చారు అని అంటున్నాడు అనమాట. కాబట్టి మనుష్యులు దేవుని మహిమను మార్చారంట, దేవుని సత్యమును కూడా మార్చారంట. 28వ వచనంలో అంటాడు, దేవునికి చోటు నొల్లకపోయిరి, లేకపోతే దేవుడిని మార్చేశారు తమ హృదయములలో నుంచి. కాబట్టి 28వ వచనంలో 3వ మార్పిడి కనిపిస్తూ ఉన్నది అనమాట. దేవుడిని తమ యొక్క మనస్సులో నుంచి సంపూర్ణంగా తొలగించేశారు, తీసేశారు, మార్చేశారు దేవుణ్ణి. కాబట్టి ఈ 3 మార్పిడులు జరుగుతా ఉన్నాయి అనమాట. 3 ఎక్స్చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మనుషులు చేస్తా ఉన్నటువంటి ఈ 3 విషయాలని మనం గమనిస్తాం. తర్వాత మానవులు చేస్తున్నటువంటి ఈ 3 విషయాలకి బదులుగా దేవుడు కూడా 3 విషయాలు చేస్తున్నాడు. దేవుడు 3 విషయాలు ఎలాగా రాస్తా ఉన్నాడంటే పౌలు, దేవుడు వాళ్ళని అప్పగిస్తున్నాడు అన్నటువంటి పదంతో పౌలు రాస్తా ఉంటాడు అనమాట. ఉదాహరణకు 24వ వచనంలో చూస్తే అపవిత్రతకు అప్పగించెను అని అంటాడనమాట. 24వ వచనంలో కనుక మీరు చూస్తే, 26వ వచనంలో కనుక చూస్తే తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను అని అంటాడనమాట. అలాగే 28వ వచనంలో కనుక చూస్తే భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను అని అంటాడు అనమాట. 3 అప్పగించాడు, 3 విషయాలకు దేవుడు అప్పగించాడు. కాబట్టి మనుష్యులు దేవుని గురించినటువంటి ఆలోచనలను మారుస్తూ ఉంటే దానికి ప్రతిస్పందనగా దేవుడు మనుష్యులను అప్పగిస్తా ఉన్నాడు అనమాట. ఈ ఎక్స్చేంజ్ని, ఈ సంఘటనలను పౌలు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు అనమాట. 23వ వచనం నుంచి దేవుణ్ణి మనుష్యులు ఎక్స్చేంజ్ చేస్తా ఉన్నారు, దేవుడు మనుష్యులను అప్పగిస్తా ఉన్నాడు అనమాట. ఈ విషయాలు ఏంటి, ఈ విషయాలు అన్నటువంటిది ఈరోజు మనం గమనించడానికని ప్రయత్నం చేద్దాం. ఈ మార్చిరి అన్నటువంటి ఈ పదము మనకి కాబట్టి కీవర్డ్ అవుతుంది అనమాట. మానవులుగా దేవునిని మనము ఎలా మారుస్తున్నాం అన్నటువంటి దానికి మార్చిరి, ది ఎక్స్చేంజ్, ఈ మాట మనకి కొంచెం కీలకమైనటువంటి మాట అవుతుంది. దీనిని గ్రీకు భాషలో మెటా అలోసో అన్నటువంటి పదంతో రాస్తారనమాట. మెటా ప్లస్ అలోసో అన్నటువంటి 2 పదాల నుంచి వచ్చినటువంటి మాట అనమాట. మెటా ప్లస్ అలోసో, ఈ రెండిటికి కూడా అర్థం ఏంటంటే మార్పిడి. ఉదాహరణకి మార్చి చదువుతాం అని అంటాం చూసారా, అలాగా ఈ 2 పదాలు మెటా అనే పదాన్ని కూడా మార్పిడి అని అంటాం, అలోసో అనేటువంటి పదాన్ని కూడా మార్పిడి అని అంటాం అనమాట. 2 కూడా మార్చడమే. కాబట్టి ఇక్కడ దీనిని ఎలా తర్జుమా చేశారంటే, ఒకళ్ళు ఒక రకంగా మారుస్తున్నారు, ఇంకొక రకంగా మారుస్తున్నారు. కాబట్టి ఎక్స్చేంజ్ అని అంటున్నారు అనమాట. ఎక్స్చేంజ్ అంటే ఒక దానిని తీసుకెళ్ళి ఇంకొక దానికి ఇవ్వడం, ఇంకొక దానిని తీసుకెళ్ళి మరలా ఇంకొకరికి తీసుకోవడం. ఎక్స్చేంజ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు బట్టలు ఒకవేళ మీరు కొనుక్కున్నారు షాప్లో,
అది మీకు నచ్చలేదు, మీరు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ చేస్తారనమాట. కాబట్టి మార్చుకుంటారు అనమాట. పాత మీరు నచ్చనటువంటి బట్టలు ఇచ్చి, లేకపోతే సరిపడినటువంటి బట్టలు ఇచ్చి, సరిపోనటువంటి బట్టలను ఇచ్చి సరిపోయేటువంటి బట్టలను కొనుక్కుంటారనమాట. కాబట్టి ఆ రకమైనటువంటి మీనింగ్ ఇస్తా ఉన్నది, ఒక దానిని తీసి ఇంకొక దానిని ఇవ్వడం అనమాట. కాబట్టి అది ఎక్స్చేంజ్ అని అంటే. కాకపోతే ఈ పదం ముందు చూసారా, ఈ మెటాలోసో అనేటువంటి ఈ పదము 5వ శతాబ్దం, క్రీస్తుకు ముందు 5వ శతాబ్దంలో ఈ పదం మొట్టమొదటిసారి రచనల్లో కనిపించడం మొదలుపెట్టింది. హెరోడోటస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు మొట్టమొదటిసారి ఈ పదాన్ని ఉపయోగించాడు అని అంటారు. కాబట్టి ఈ పదం యొక్క అర్థము పుస్తకాలను కనుక చదువుతూ ఉంటే, గ్రీకు పుస్తకాలు మనకు లభ్యమైనటువంటి పుస్తకాలను చదువుతూ ఉన్నప్పుడు జ్ఞానులు వారు ఈ పదం యొక్క అర్థం ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంది అని అంటారు అనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక మంచిదాన్ని ఒక చెడ్డదానితో మార్చడంతో ఉంటుందన్నమాట. మనమైతే సరిపడినటువంటి విషయాలని, సరిపోయేటువంటి విషయాలకు చెడ్డ వాటిని మంచి వాటితో మారుస్తూ ఉంటాం. మనం బట్టల ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ చెడ్డ చెడ్డ వాటి కోసమని మంచి వాటిని వదిలిపెట్టేసుకుంటున్నారు అనమాట. ఆ మార్పిడి అనమాట ఇక్కడ. ఈ ఎక్స్చేంజ్ అనేటువంటిది నెగిటివ్ ఎక్స్చేంజ్ అనమాట. కాబట్టి ఈ మార్పిడి అనేటువంటిది మంచి మార్పిడి కాదు, చెడ్డ మార్పిడి. ఇది మనస్సును మార్చుకోవడం కాదు, ఆ రకంగా కాదు, ఆలోచనలు మారు మనస్సు కాదు. ఇది ఈ మార్పిడి అనేటువంటిది చెడ్డ మార్పిడి అనమాట. దేవుడిని మారుస్తూ ఉన్నారనమాట ఇక్కడ. కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ థింగ్. ఏమి మారుస్తున్నారు అని కనుక మనం అర్థం చేసుకోవడానికి చూస్తే, మీరు అంటున్నారు అక్షయుడకు దేవుని మహిమను మారుస్తున్నారంట వీళ్ళు. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుని మహిమను తీసుకున్నారు, దాన్ని ఏం చేశారంటే ప్రతిమా స్వరూపంగా మార్చారనమాట. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమనేమో ప్రతిమకి ఇచ్చారు, ప్రతిమకి ఇవ్వాల్సినటువంటి చోటునేమో దేవుడికి ఇచ్చారనమాట. అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్చేంజ్ ఇదనమాట. సరి అయినటువంటి ఎక్స్చేంజ్ కాదు ఇది. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమనేమో ఒక విగ్రహానికి ఇస్తున్నారు, ఆ విగ్రహానికి ఇవ్వాల్సినటువంటి స్థితిని నిజమైనటువంటి దేవునికి ఇస్తున్నారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పిడి. దేవుని మహిమను మారుస్తూ ఉన్నారనమాట వీరు. ఏమని అర్థం చేసుకోవాలి దేవుని మహిమ అంటే? దేవుని మహిమ అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. దేవుణ్ణి మహిమపరచండి అని అంటూ ఉంటాం. మహిమ గురించి పాటలు పాడుతూ ఉంటాం. అయితే ఏమని అర్థం చేసుకోవాలి దేవుని మహిమ? దేవుని మహిమ అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నిర్గమకాండం చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తా. నిర్గమకాండం 30వ అధ్యాయం కనుక మీరు చూస్తే 34, 35 వచనాలు చూడండి ఒకసారి. నిర్గమకాండం 30వ అధ్యాయము 34, 35 వచనాలు. అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు ఉంటుంది చూసారా, దేవుని దగ్గర నుంచి ప్రసరించేటువంటి ఆ యొక్క వెలుగు, దానిని దేవుని మహిమగా పోలుస్తాడనమాట. ఈ రిఫరెన్స్ నేను మీకు తర్వాత పెడతాను. కాబట్టి దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెలుతురు, లేకపోతే ఆ వెలుగు, దానిని మహిమగా పరిగణించడం జరిగింది. అలాగే కీర్తనలు 115:1 కూడా చూడండి ఒకసారి. కీర్తనలు 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. కాబట్టి నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అంటే ఏంటనమాట? నీ కృప గురించి ప్రజలు వింటా ఉన్నప్పుడు, నీ సత్యం గురించి ప్రజలు వింటా ఉన్నప్పుడు, అప్పుడు నీ నామమునకు మహిమ కలుగును గాక అని అంటాడు అనమాట. అంటే రెండవ రకమైనటువంటి మహిమ. ఒక మహిమేమో దేవుని చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క వెలుగు, దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెలుగు, అది మహిమగా పరిగణిస్తా ఉన్నాడు. ఉదాహరణకి మోషే దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, నాకు నీ మహిమను చూపించు అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా మహిమను చూసి నువ్వు బ్రతకలేవు, ఏ మనిషి కూడా నన్ను చూసి బ్రతకలేడు, కాబట్టి కేవలం నేను నా వీపును మాత్రమే నీకు చూపిస్తా. అలా వెళ్తూ వెళ్తూ నువ్వు నా వెనక భాగాన్ని చూడు, ఎందుకంటే నా మహిమను చూడలేవు, అంటే నా వెలుగును నువ్వు చూడలేవు అని దేవుని యొక్క ఆలోచన అనమాట, దేవుని యొక్క అభిప్రాయం అనమాట. కాబట్టి నో మ్యాన్ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటా ఉన్నప్పుడు, దేవుడి నుంచి వస్తా ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును చూసి ఎవరో బ్రతకలేరు అన్నటువంటి అర్థం అనమాట. అలాగే రెండవ అర్థం ఏంటంటే, దేవుని మహిమ అంటే దేవుని యొక్క పేరు ప్రఖ్యాతులు. దేవుని కృప గురించి మనుషులకు తెలుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సత్యము గురించి మనుషులు అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఈ గొప్పతనం గురించి మనుషులు అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, అది దేవునికి మహిమ అని అంటున్నాడు అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే, దేవుని గురించి మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయాలు, మనం గ్రహించగలిగినటువంటి విషయాలు, ఇవి దేవునికి మహిమ అని అంటున్నట్లు రాస్తా ఉన్నాడు అనమాట. ఏదైతే దేవుని యొక్క గొప్పతనాన్ని రివీల్ చేస్తా ఉన్నదో, ఎనీథింగ్ దట్ రివీల్స్ గాడ్స్ నేచర్,
దేవుని యొక్క తత్వాన్ని కానీ, దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ, ఇది మనకి ఏది రివీల్ చేస్తా ఉన్నదో ఆ రివీల్ అయినటువంటి ప్రతిదీ కూడా దేవుని మహిమే అంటున్నాడు. ద పర్సీవబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపంలో కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. కాబట్టి ఇక్కడ కూడా పౌలు మహిమ అని అంటున్నప్పుడు వెలుగు గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఆకాశములో ఉండేటువంటి రూపంలో వాటి యొక్క మహిమ వేరే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి తేజస్సు వేరే, చంద్రుడి నుంచి వచ్చేటువంటి తేజస్సు వేరే, నక్షత్రములు మినుకు మినుకుమంటూ ఉన్నటువంటి నక్షత్రముల యొక్క తేజస్సు వేరే. పౌలు కనిపిస్తున్నటువంటి విషయాలను వర్ణిస్తూ అంటున్నాడు అనమాట. ఇలాగా ఒక్కొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువుకి కూడా దానికంటూ ఒక మహిమ ఉన్నది అని అంటా ఉన్నాడు. అంటే దాని నుంచి వచ్చేటువంటి వెలుతురు ఉన్నది, దాని నుంచి వచ్చేటువంటి తేజస్సు ఉన్నది, కాబట్టి అది మహిమ అని అంటాడు. అలాగే మానవులలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు కూడా మానవులకి కూడా కొంతమందికి తేజస్సు ఉంటుంది అనమాట. కొంతమందిని చూసినప్పుడు ముఖం వెలిగిపోతుంది అని అంటాం. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఏదో చాలా ప్రశాంతంగా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే ఏంటి ఇంత వికృతంగా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ ముఖం కఠినంగానే ఉంటుంది అని అంటూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి మహిమ ఉంటుంది అనమాట, ఒక్కొక్క రకమైనటువంటి తేజస్సు ఉంటుంది అనమాట, వెలుగు ఉంటుంది అనమాట వాళ్ళ చుట్టూ. బాగా ప్రార్థనా పరుల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ యొక్క ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతంగా చాలా బాగున్నట్టుంది అని చాలా మంది అంటూ ఉంటారు అనమాట. చాలా ఏదో ఉంది వాళ్ళల్లో, ఏదో వెలుగు ఉంది వాళ్ళల్లో అని చాలా మంది అంటూ ఉంటారు. ఇలాగా ఒక మనిషి గురించి మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు, లేకపోతే ఒక అంశం గురించి మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు, మనకి కంటికి కనిపించేవి, కంటికి కనిపించకపోయినా మనస్సుకు అర్థం అవ్వగలిగేవి, ఆ విషయాలను మనం మహిమతో సహజంగా అర్థం చేసుకుంటాం. దేవుని మహిమ అని అంటా ఉన్నప్పుడు దేవుడి నుంచి వచ్చేటువంటి వెలుగు అది మనం చూడలేం కాబట్టి, ఇక మనకి దేవుని మహిమ అని అంటే ఏంటన్నమాట, దేవుని మహిమ గురించి ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి అని మనం ఆలోచించుకోవచ్చు. ఆయన గుణము, ఆయన యొక్క లక్షణాలు దేవుని మహిమను సూచిస్తూ ఉన్నవి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క లక్షణములను, దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి స్వభావాన్ని, దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి గుణాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క దేవత్వమును, ఆయన యొక్క ప్రతి విషయాన్ని, మనకు అర్థమయ్యేటువంటి ప్రతి విషయాన్ని కూడా మానవులు ఏం చేశారంట, ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. ప్రతిమా స్వరూపంగా మార్చారు అంటే విగ్రహంగా మార్చారంట. కాబట్టి ఇది దేవునికి నచ్చనటువంటి విషయము. హౌ కెన్ యూ చేంజ్ ద గ్లోరీ ఆఫ్ ది ఇమ్మోర్టల్ ఇటర్నల్ గాడ్ టు అ మియర్ క్రీచర్? సాధారణమైనటువంటి ఒక జీవి యొక్క రూపానికి దేవుణ్ణి ఎలా మార్చగలం మనం? అది మొదటి విషయం. రెండవ విషయం ఇంకొకటి ఉంది, రెండవ ఆస్పెక్ట్ ఇంకొకటి ఉంది. మహిమ అనేటువంటి యొక్క పదాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ఇలా అంటాడు చూడండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు అని అంటాడు అనమాట. పురుషుడు ఏంటంట, దేవుని మహిమయే ఉన్నాడంట. పురుషుడు లేక ఆదాము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పర్టిక్యులర్లీ ఆదాము దేవుని యొక్క మహిమయే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాము దేవుని యొక్క మహిమే ఉన్నాడు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనం అందరం కూడా తర్వాత ఆయన యొక్క రూపాన్ని కోల్పోయాం కాబట్టి, ఆయన యొక్క పోలికని కోల్పోయాం కాబట్టి మనం కంప్లీట్గా దేవుని యొక్క ఇమేజ్లో లేము మనం ఇప్పుడు. కాబట్టి కంప్లీట్గా దేవుని యొక్క మహిమను అనడానికి మనకి మనం కరెక్ట్గా ఫిట్ అవ్వం. ఎందుకంటే దేవుడు ఆదికాండం మీరు మొదటి అధ్యాయం కనుక మీరు చూస్తూ ఉంటే 27వ వచనంలో ఆయన మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, తనలో తాను ఆ త్రిత్వంతో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మన పోలికలో మన స్వరూపంలో నరుల్ని చేద్దాం పదండి అని అనుకున్నారు వాళ్ళు. మన పోలిక, మన స్వరూపము, ఇన్ ది ఇమేజ్, నా ఇమేజ్లో, నా యొక్క రూపంలో చేసుకుంటాను, నా యొక్క పోలికలో చేసుకుంటాను అని దేవుడు అనుకుంటా ఉన్నాడు. కానీ 5వ అధ్యాయంలోనికి మీరు వచ్చేసరికి ఆదాము తన పోలికలో ఒక కుమారుణ్ణి కనెను అని మీకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం ప్రారంభంలో కనుక మీరు చూస్తే అక్కడ వంశావళి గురించి రాస్తాడు. కాబట్టి దేవుని పోలిక మారిపోయింది.
ఇప్పుడు ఆదాము తన పోలికలో పిల్లల్ని కండం మొదలు పెట్టాడు అనమాట. అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి దేవుని యొక్క లక్షణాలు, కానీ మెయిన్ డామినేటింగ్ లక్షణాలు ఏంటి? ఆదాం యొక్క లక్షణాలు అనమాట. ఆదాం యొక్క పోలిక వచ్చిందనమాట ఇప్పుడు తర్వాత పుట్టినటువంటి షేతుకి. కాబట్టి దేవుని పోలిక మన దగ్గరకు వచ్చేసరికి అది మారిపోయింది. అందుకనే మనం తిరిగి క్రీస్తు రూపంలోనికి వెళ్ళాలి, క్రీస్తు స్వరూప్యంలోనికి వెళ్ళాలంటే ఏంటి? తిరిగి దేవుని రూపంలోనికి వెళ్ళాలన్నమాట. ఒకప్పుడు దేవుని రూపంలో తయారు చేయబడ్డాడు మానవుడు, ఆ రూపాన్ని కోల్పోయాడు మానవుడు. కాబట్టి క్రీస్తు వచ్చిన తర్వాత మరలా ఆ యొక్క రూపంలోనికి మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు అనమాట, రిస్టోరింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. కాబట్టి ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మనకి దేవుని యొక్క స్వరూప్యంలో మనం ఉన్నట్టు మనం అనుకోవచ్చు, కానీ చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే చాలా వరకు ఆ యొక్క పోలికను మనం కోల్పోయాం ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపం వల్ల. అందుకనే పౌలు అంటున్నాడు ఇక్కడ, పురుషుడు దేవుని పోలిక కరెక్టే, దేవుని మహిమ కూడా, కాకపోతే కొంచెం తగ్గిపోయింది అనమాట. ఆదాములాగా పర్ఫెక్ట్ పోలిక కాదు. అందుకనే మొదటి ఆదాము అని ఆదాముని అంటాం, రెండవ ఆదాము అని యేసుక్రీస్తుని అంటాం, మధ్యలో ఉన్నటువంటి మనుషులందరినీ తీసేస్తాం. అందుకనే లూకా ఆదాము దేవుని కుమారుడు అన్నటువంటి ఆ యొక్క జీనియాలజీతో ముగిస్తూ ఉంటాడు అనమాట, ఆ యొక్క వంశావళితో ముగిస్తూ ఉంటాడు. ఆదాము దేవునికి కుమారుడు, 3వ అధ్యాయం అనుకుంటా, అక్కడ వంశావళిని మీరు చూస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఆదాముని దేవుని కుమారుడిగా అన్నాడు, తర్వాత క్రీస్తును దేవుని కుమారుడిగా మనం పరిగణిస్తున్నాం అనమాట. యాడమ్ అండ్ జీసస్, వీళ్ళు దేవుని కుమారులు, దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని మహిమ. క్రీస్తు గురించి కూడా ఈ మాట నచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తే చూడండి, అందరికీ తెలిసినటువంటి మాటే అది. పూర్వకాలం ముందు అంటూ మొదలు పెడతారు కదా, హెబ్రీ 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అంటే ఆ కుమారుని గురించి వర్ణిస్తాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచంలో నియమించను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని అంటాడు అనమాట. అంటే ఆయన దేవునిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క గ్లోరీ అనమాట కుమారుడు. దేవుని మహిమ ఒక రకంగా చెప్పాలంటే కుమారుడు దేవునికి మహిమ, ఆదాము దేవునికి మహిమ, మానవుడు దేవునికి లేకపోతే పురుషుడు దేవునికి మహిమ అంటే ఆదాము దేవునికి మహిమ, అలాగే క్రీస్తు దేవునికి మహిమ. ఎందుకు? వీరు కూడా తర్వాత అంటున్నాడు అనమాట దేవుని తేజస్సు, తర్వాత అంటున్నాడు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమైండు అని అంటాడు అనమాట. అంటే ఆయన తత్వానికి కనుక నువ్వు ఒక రూపం ఇస్తే ఆ రూపం యేసుక్రీస్తు అనమాట. కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఏదైనా చేసుకోవచ్చు. మానవునికి ఆ యొక్క యోగ్యత లేదు, ఆ రైట్ని ఇవ్వలేదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వెళ్తే మనకందరికీ తెలిసినటువంటి మొదటి ఆజ్ఞ, నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వెళ్తే 3వ వచనం అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైన కానీ దేవుడునైన యెహోవానకు నేను రోషము గల దేవుడును అని అంటాడు అనమాట. కాబట్టి దేవుడు తన స్వరూపంలో తన పోలికన, గాడ్ కెన్ క్రియేట్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపాన్ని ఆయన చేసుకోవచ్చు, మానవుడు దేవుని స్వరూపాన్ని చేయడానికి యోగ్యత లేదు. అర్థమవుతుందండి ఇక్కడ నేను చెప్తున్న మాట? ఓన్లీ గాడ్ హ్యాస్ ద రైట్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, నాట్ మ్యాన్. కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆదాముని చేశాడు, ఒక బొమ్మని చేసి దానికి రూపాన్ని ఇచ్చాడు, లేక ఒక బొమ్మని చేసి దానికి ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి గాడ్ క్రియేటెడ్ అన్ ఇమేజ్ అండ్ అవుట్ ఆఫ్ దట్ ఇమేజ్ హీ గేవ్ లైఫ్ టు దట్ ఇమేజ్. అలాగే దేవుడు తన పోలికలో తన మహిమలో క్రీస్తుని చేసుకున్నాడు, క్రీస్తును పంపించాడు ఈ లోకమునకు. కాబట్టి హీ కెన్ క్రియేట్ ఆర్ హీ కెన్ డూ సంథింగ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. వీ కాంట్. మనము దేవుని యొక్క రూపాన్ని మనం చేసుకోలేం, ప్రతిమా స్వరూపంగా దేవునిని మనం మార్చలేం. ఎందుకంటే ఈ దేవుని మహిమను, ఈ దేవునిని ఎవరో అర్థం చేసుకోగలిగారు, ఎవరు చూశారు? ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లో వాదనలు చేస్తూ ఉంటారు కదా విగ్రహాల గురించి. ఈ మధ్యన కొంతకాలం క్రితం ఒక వాదన విన్నా. ఒక ఆయన అంటున్నాడు అనమాట విగ్రహం గురించి మాట్లాడుతూ, విగ్రహారాధన చేయకూడదు అని క్రైస్తవులు అంటారు, అయితే మేము విగ్రహాన్ని ఆరాధించట్లేదు అని అంటాడు అనమాట.
మేము విగ్రహాన్ని ఆరాధించట్లేదు, విగ్రహం కేవలం ఒక రూపం మాత్రమే, ఒక నమూనా మాత్రమే, ఆ విగ్రహం వెనుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మేము అని అంటాడు అనమాట. నిజానికి ఎవరో విగ్రహాన్ని ఆరాధించట్లేదు, ఆ విగ్రహం అక్కడ ఉంటే మాకు కాన్సన్ట్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మేము మా ధ్యాసని, మా యొక్క దృష్టిని దేవుడి మీద పెట్టచ్చు సంపూర్ణంగా. కాబట్టి ఆ ధ్యాసని, ఆ దృష్టిని దేవుడి మీద పెట్టడానికి అది ఒక సాధనం మాత్రమే అని అంటాడనమాట ఆయన. దానిలో ఎంత లాజికల్ ఫ్లా ఉందో అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఊహించుకోండి, మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళారు. హిమాలయాల్లో దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. మన దేశంలో చక్కటి లోయలు ఉన్నాయి, చక్కటి వాగులు ఉన్నాయి, చక్కటి సెలయేరులు ఉన్నాయి, మంచిగా పక్షులు ఎగురుతూ ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నది, బాగుంది, చాలా చక్కగా అందంగా ఉంది. అయితే మీతో పాటు మీరు ఫోన్ని తీసుకుని వెళ్ళలేదు, కెమెరాని తీసుకుని వెళ్ళలేదు, కాబట్టి మీరు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, ఒక్క ఫోటో కూడా దిగలే. మీరు అక్కడ ఇంటికి వచ్చేసారు, కొన్ని రోజులు అక్కడ పర్యటించి చూసేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 3 ఏళ్ళు అనుకోండి, ఇంకో అబ్బాయి 3 నెలలు అనుకోండి. ఆ ఇద్దరు పిల్లలకి కూడా మీ యొక్క ఆ యొక్క అనుభవాన్ని చెప్తా ఉన్నారనమాట. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత మంచుంది, ఎలా ఉంది, ఆ వర్ణన అంతా కూడా చెప్తా ఉన్నారు. ఆ వర్ణన అంతా చెప్తా ఉన్నప్పుడు మీకు కూడా అయ్యో నేనేమీ ఫోటో తీయలేదే వీళ్ళకి చూపించడానికి అని అనిపించింది. కాబట్టి ఏదో ఒక రూపంగా దాన్ని గుర్తు చేయాలంటే ఏం చేద్దాం అన్న ఆలోచనతోటి మీరు ఏం చేశారంటే మీ పిల్లలకి బొమ్మ గీయమని చెప్పారు. అరే నేను చెప్పినటువంటి యొక్క విషయాన్ని ఆధారం చేసుకుని మీరు బొమ్మ గీయండి అని చెప్పారన్నమాట. మీ మూడు నెలల పిల్లోడు, వాడికి ఏమర్థమైందో పిచ్చి గీతలు గీశాడు. మీ 3 ఏళ్ల పిల్లోడు ఇంకొంచెం బాగా గీసాడేమో, వాడు కూడా ఏదో ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు కనుక దానిని ఫ్రేమ్ మీద పెట్టి గోడకు పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను హిమాలయాలో దిగినటువంటి బొమ్మ ఇదే, దీని వెనకాలే హిమాలయాలు ఉన్నాయి అని కనుక మీరు చెప్తే ఎంత బుద్ధిహీనంగా ఉంటుంది. ఎందుకంటే అది హిమాలయాల పోలిక కాదు, అది హిమాలయాల రూపంలో లేదు, అది ఏమాత్రం కూడా హిమాలయాలని క్యాప్చర్ చేయట్లేదు, ఆ అందాన్ని క్యాప్చర్ చేయట్లేదు. ప్రియులారా, విగ్రహారాధన అంటే అలాంటిదే. మనకి ఆ దేవుని గురించినటువంటి నిజమేంటో సంపూర్ణంగా తెలియదు, ఆ దేవుణ్ణి మనం కళ్ళతో ఎప్పుడూ చూడలేదు, ఆయన యొక్క శక్తి మనకి ఊహకు మించినటువంటిది, ఆయన గురించినటువంటి విషయాలు మనకి ఏదో స్వల్పంగానే తెలుసు, త్రిత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మన మైండ్ సరిపోదు, ఆయన యొక్క మహిమ ఏంటో తెలుసుకోవడానికి మనకి మైండ్ సరిపోదు, ఆయన గురించినటువంటి ఏ విషయం కూడా మనం అర్థం చేసుకోవడానికి సరిపోయినటువంటి వ్యక్తులము. ఆయనని మనం ఒక రూపంలోకి ఎలా క్యాప్చర్ చేయగలం? మనం ఏది క్యాప్చర్ చేసినా సరే, ఏ రూపంలో పెట్టినా సరే, నిజమైన సత్యమైనటువంటి దేవుణ్ణి ఏ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేసినా సరే, నో ఇమేజ్ కెన్ డూ జస్టిస్ టు హిమ్. అలాంటి ఒక పనికిమాలినటువంటి రూపాన్ని మనం చూస్తూ, అలాంటి కాగితం మీద గీసినటువంటి పిచ్చి గీతలను మనం చూస్తూ, దీని వెనకాల దేవుడు ఉన్నాడు, దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉంటే, దేవుడు ఆ రూపంలో ఉన్నాడని ఊహించుకుంటాం. మనం కొంతకాలం అయ్యేసరికి దేవుణ్ణి ఆ పిచ్చి గీతలకి మనం లిమిట్ చేసేస్తాం. విగ్రహారాధన అంటే అదే. యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు యువర్ ఓన్ స్క్రిబుల్స్. మన పిచ్చి గీతలకి మనం దేవుణ్ణి లిమిట్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే చూసి 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 దానికే అలవాటు పడిపోయాం అనమాట. జ్ఞానం లేనటువంటి ఇంకా ఎదగనటువంటి విషయాలను చూడనటువంటి ఒక 3 నెలల పిల్లోడు హిమాలయాల బొమ్మలు గీస్తే ఎలా ఉంటుందో, మహాజ్ఞాని, ప్రపంచంలో ఉన్నటువంటి మహాజ్ఞాని ఎవడైనా దేవుడిని గురించి చెప్పిన తర్వాత ఒక బొమ్మ గీయనంటే అలాగే ఉంటుంది. బికాస్ వీ కెనాట్ అండర్స్టాండ్ దేవుని యొక్క డిస్టార్టెడ్ వర్జన్ని, పాడు చేయబడినటువంటి వర్జన్ అనమాట ఒక విగ్రహం అన్నటువంటిది, ఒక ప్రతిమ అన్నటువంటిది. ఆ తర్వాత ఆ విగ్రహం ముందే బలులు అర్పిస్తారు, ఆ విగ్రహానికే పెళ్ళిళ్ళు చేస్తారు, ఆ విగ్రహానికే అభిషేకం అంటారు, తైలాభిషేకం అంటారు, పాలతోటి అభిషేకం అంటారు, ఇంకేంటో అభిషేకాలు అంటారు. ఆ విగ్రహాలకే మాలలేస్తారు, దండలేస్తారు. ఆ విగ్రహం వెనక ఉన్నటువంటి దేవుడికే ఇట్లే విగ్రహానికే వేస్తున్నారు. ఆ విగ్రహం ముందే సాగిల పడతారు. ఆ విగ్రహానికి ఏమైనా అయిందంటే అయ్యి బాబోయ్ అని భయపడతారు. ది ఇంపార్టెన్స్ దేర్ ఇస్ టు ది ఐడల్. కాబట్టి విగ్రహం వెనుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము విగ్రహాన్ని ఆరాధించట్లేదు అన్నటువంటి ఆ యొక్క మాటలకి మనం లొంగకూడదు. అది లాజిక్కే కాదు అసలు. అందుకనే పౌలు అంటాడు, ఈ ప్రతిమ అనేటువంటిది అసలు ఈ లోకంలో విగ్రహం అనేటువంటిది వట్టిది అని అంటాడు కొరింథీయులకు రాస్తూ.
నేను ఇందాక చెప్పినట్టు ఆ 3 నెలల పిల్లోడు వేసినటువంటి పిచ్చికేత అన్నమాట. అది వట్టిది. ఇట్ ఈస్ నథింగ్. ఇలాంటి దేవుని యొక్క అక్షయుడకు దేవుని మహిమ అని అంటాడు అనమాట. క్షయము కానటువంటి వాడు, క్షయము కానటువంటి, నిరంతరము ఉండేటువంటి, ఆయన గురించి అర్థం కానటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దేవుని యొక్క మహిమను క్షయమగు అంటే చనిపోయేటువంటి, నశించిపోయేటువంటి రూపాలుగా మారుస్తూ ఉంటే మనుష్యుల యొక్క అంటున్నాడు, పక్షుల యొక్క అంటున్నాడు, చతుష్పాద జంతువులను అంటున్నాడు, పురుగులు అంటున్నాడు. ప్రతిదాన్ని ఆరాధించేస్తున్నారు అనమాట మనుష్యులు. దేనికైనా ప్రాణం ఉంది అని అంటే దాన్ని ఆరాధించేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏదైనా అర్థం కావట్లేదు అని అంటే దాన్ని ఆరాధించేసే పరిస్థితిలో ఉన్నారనమాట ప్రజలు. కాబట్టి పౌలు దేవుని యొక్క మహిమను మార్చేశారు. దేవుని మహిమను మార్చినందుకు వచ్చినటువంటి పర్యవసానం ఏంటి? ఈ హేతువు చేత అని అంటున్నాడు. అంటే దేవుని మహిమను వాళ్ళు మార్చినందుకు, ఈ హేతువు అంటే దేవుని మహిమను వాళ్ళు మార్చినందుకు, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అని అన్నాడు. ఈ హేతువు చేత దేవుడు వారిని అప్పగించెను. దేనికి అప్పగిస్తున్నాడో తర్వాత చూద్దాం. దేవుడు వారిని అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్ అని అంటాడు. ఈ గేవ్ దెమ్ ఓవర్ అనేటువంటి ఈ పదం ఉంది చూసారా, దీనికి లీగల్ టర్మ్ అనమాట. ఇది పారాడోకెన్ అన్నటువంటి ఒక గ్రీక్ పదంలో నుంచి వచ్చినటువంటి లీగల్ పదం. దాని అర్థం ఏంటంటే, జడ్జి గారు సెంటెన్స్ ఇచ్చేసి పలానా వ్యక్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను అని అన్న తర్వాత జడ్జి గారు ఆ ఖైదీని, ఆ క్రిమినల్ని ఏం చేస్తారంటే పోలీసులకు అప్పగించేస్తారనమాట. ఆ అప్పగింత అనమాట ఇది. కాబట్టి ఇది అప్పగింత అని అన్నప్పుడు ఇది శిక్షగా భావించాలన్నమాట. మనం దేవుడు ఒక జడ్జిమెంట్ని జారీ చేసి దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడనమాట. చాలామంది దీనిని ఏమంటారంటే ది అబాండన్మెంట్ ఆఫ్ గాడ్ అని అంటారు అనమాట. దేవుడు మనిషిని విడిచిపెట్టుట, ది అబాండన్మెంట్ అని అంటారు. దేవుడు మనిషిని విడిచిపెట్టేశాడు, దేవుడు మనిషిని వదిలిపెట్టేశాడు. చాలా మందికి ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు కొంచెం మనసులో అర్థం కాదు ఏంటిది అని వివరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా లోకంలో ఉన్నటువంటి పాపమును అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గాడ్ ఆల్వేస్ రిస్ట్రైన్స్ ఈవిల్. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరైనా తీస్తే ముందే చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము అబీమెలెకు దగ్గర శారాను వదిలిపెట్టేసినప్పుడు చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. చదవమ్మా 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కానీ అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, శారాని అబ్రహాము నా చెల్లి అని చెప్పినప్పుడు అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు శారాని. అక్కడ దాకా అబీమెలెకు పాపం చేయలే, ఎందుకంటే చెల్లి అని చెప్పాడు. అబ్రహాం చేశాడు తప్పు, అక్కడ అబీమెలెకు చేయలే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, నాకు విరోధంగా నువ్వు పాపం చేయకుండా నేనేం చేశాను, నిన్ను అడ్డగించి తిని అని అంటున్నాడు అనమాట. అంటే అబీమెలెకు దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుడే ఆపాడు అనమాట. గాడ్ రిస్ట్రైన్స్ ఈవిల్. సమూయేలు 1వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. నాబాలు విషయంలో జరిగినటువంటి మాట. సమూయేలు 1వ అధ్యాయం కనుక మీరు చూస్తే 25వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి ఒకసారి తీస్తే. అక్కడ అంటున్నాడు, నా ఏలినవాడా. చదవమ్మా. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు అక్కడ, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు అని అంటా ఉంది అబీగయలు దావీదు దగ్గరకు వచ్చి. దేవుడు ఆపాడనమాట ప్రాణహాని కలగకుండా. ఆ దావీదు పాపం చేయకుండా దేవుడు ఆపాడనమాట, దేవుడు అడ్డగించాడు అనమాట. కాబట్టి దేవుడు
మనస్సులో ఉన్నటువంటి కోరికలను కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే ఆపుతూ ఉంటాడు అనమాట. గాడ్ రిస్ట్రైన్స్ ఈవిల్. మనస్సులో కొన్ని కోరికలు ఉండొచ్చు, తప్పుడు కోరికలు ఉండొచ్చు, కానీ ఒక లెవెల్ వరకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కోరికలు కార్యసిద్ధి కాకుండా ఆపుతూ ఉంటాడు అనమాట. కొన్నిసార్లు ఆ కోరికలు మనం కార్యసాధకంలో పెట్టినా సరే మనం రెండోసారి మూడోసారి చేయకుండా అవకాశాలను ఆపుతూ ఉంటాడు అనమాట దేవుడు. గాడ్ రిస్ట్రైన్స్ ఈవిల్. అది జనరల్గా దేవుడు చేసేటువంటి పని. దేవుడు మానవులని పాపం చేయకుండా ఆపుతూ ఉంటాడు అనమాట సాధ్యమైనంత వరకు. కొన్నిసార్లు మనం దేవుని మాట వినక మొండికేసి కరడు కట్టినటువంటి హృదయంతో పాపమే చేయాలని మనం కంకణం కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు అనమాట, మనం విడిచిపెట్టేస్తాడు. ఫరో యొక్క విషయంలో చూడొచ్చు మీరు ఆ విషయాన్ని. నిర్గమకాండం మీరు కనుక చదువుతా ఉన్నప్పుడు ఫరో హృదయమును కఠినపరుస్తాను అని దేవుడు అంటాడు. 4వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనంలో మొదటిసారి దేవుడు నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని మోషేకి చెప్తాడనమాట. నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను నీవు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు అని చెప్తాడు అనమాట 4:21లో. మరలా దేవుడు మోషే ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత 7వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటనే రెట్టిస్తాడు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేతను అని అంటాడు అనమాట 7వ వచనంలో, 7వ అధ్యాయంలో మరలా. కాబట్టి 2 సార్లు దేవుడు చెప్పాడు నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని. కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటారంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచేశాడు, ఎందుకు అలా కఠినపరిచాడు, తప్పు కదా. కాబట్టి దేవుడు కఠినపరచడం వల్లనే ఫరో కఠినమైతే మరి ఫరో తప్పేముంది, దేవుడిదే కదా తప్పు అని చాలామంది భావిస్తారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశోధించడం మొదలుపెట్టినప్పుడు 7వ అధ్యాయంలో కఠినపరచడం, నిజంగా ఫరో యొక్క హృదయం కఠినమవ్వడం మొదలుపెట్టినప్పుడు మీరు ఆ ప్రోగ్రెస్ని కనుక మీరు చూస్తూ వస్తే 7వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండం చదువుతున్నాను. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అని అంటాడు. దేవుడు కఠినపరిచినట్లేదు, ఫరో హృదయము కఠినమాయను అని అంటాడు. 7:22లో కూడా మీరు చూస్తే అక్కడ మీకు మరలా కనిపిస్తుంది. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అని అంటాడు. ఫరో హృదయము కఠినమైంది అని అన్నాడు. 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా మీరు చూస్తే 8వ అధ్యాయం 15వ వచనం, ఫరో ఉపశమనమును కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకున్నాడంట. దేవుడు కఠినపరచలేదండి ఇక్కడ, తన హృదయంను కఠినపరుచుకున్నాడు. 8:19 చూడండి. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను. దేవుడు చేయలే, ఫరోయే కఠినపరుచుకున్నాడు. మరలా 8:32లో చూడండి. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. చూస్తున్నారా నేను చెప్తున్నటువంటి మాట? 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫరో ఆ సంగతి తెలుసుకున్న పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు, అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను. మరలా కఠినపరుచుకున్నాడు ఫరో. ఎక్కడ 6 సార్లు చదివాం ఫరో హృదయం కఠినమైంది, ఫరో కఠినపరుచుకున్నాడు అని రాస్తా ఉన్నాడే కానీ దేవుడు కఠినపరిచను రాయలేదు కదా. 9:12లోకి వచ్చేసరికి అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను అని అంటాడు. మొట్టమొదటిసారి యెహోవా ఫరో హృదయమును కఠినపరిచింది 12వ వచనంలో, 9:12లో. అంతకు వరకు 6 సార్లు 6 సూచక క్రియలు జరిగాయి, 6 అద్భుత కార్యాలు జరిగాయి. ఆ 6 సార్లు కూడా ఫరో హృదయము తనంతట తానే కఠినపరుచుకున్నాడు, దేవుడు కఠినపరచలే. 6 అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఫరోకి. నైలు నది దగ్గర మొట్టమొదటిసారి కలిసిన దాంతో కలిస్తే 7 అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఫరోకి. ఫరో కఠినపరుచుకుంటూ వచ్చాడు. చివరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా కఠినపరచడం మొదలు పెట్టాడు అనమాట. ఇది ఏంటి? ఫరోకి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడి యొక్క కఠినత్వానికి ఫరోని అప్పగించాడు అనమాట. అంతే, నువ్వు ఇంకా కఠినస్తుడుగానే ఉంటావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. దేవుడే ఫస్ట్ నుంచి ఫరో హృదయాన్ని కఠినపరిచేస్తున్నాడు అని అనుకుంటాం మనం, కానీ లేదు. వాక్యం చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 6 సార్లు కఠినపరుచుకున్నాడు ఫరో. 7వసారి దేవుడు హృదయాన్ని కఠినపరచడం మొదలుపెట్టాడు అనమాట. కాబట్టి దేవుడు వెయిట్ చేస్తాడు. పాపం జరుగుతూ ఉన్నప్పుడు
ఆ పాపం వైపు మనిషి పరిగెడతా ఉన్నప్పుడు అడ్డగించడానికని ప్రయత్నం చేస్తాడు, ఊరుకోవడానికని ప్రయత్నం చేస్తాడు, కృప చూపించడానికని ప్రయత్నం చేస్తాడు, అవకాశాలు ఇస్తాడు, మనుషులను పంపుతాడు, బోధిస్తాడు, మారతామేమో అని గ్రహిస్తామేమో అని చూస్తూ ఉంటాడు. చేయకపోతే అప్పుడు ఆ రిస్ట్రెయిన్ తీసేస్తాడు అనమాట. ఇక దేవుడు ఆపేటువంటి ఆ యొక్క పరిస్థితిని తీసేస్తాడు అనమాట. వీడింతే, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో ఇంకా అని అంటాం. మనం ప్రయత్నం చేస్తాం, మన ప్రయత్నాలన్నీ చేస్తాం. కొంతసేపు అయిన తర్వాత ఏం చేస్తాం, కొంతకాలం అయిన తర్వాత మనం కూడా ఏం చేస్తాం, వదిలేస్తాం అనమాట. ఇంకాడంతే అని అనుకుని మనం వదిలేస్తాం. 81వ కీర్తన కూడా చూడండి. మనం చదువుతున్నటువంటి రోమీలకు రాసిన పత్రికకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. 81వ కీర్తన 81వ కీర్తన 9వ వచనం నుంచి చూడండి. అక్కడ దేవుడు అంటాడు, అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు అని దేవుడు చెప్పాడంట. ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చినప్పుడు, బయటకు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్యుల దేవతలలో ఒకటి నీకు ఉండకూడదు అని చెప్పా. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అంటే ఏంటి? నువ్వు అన్యుల్ని ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. ఫరో దేవతలను కానీ, లేకపోతే ఫరో చేసుకున్న దేవతలను కానీ, కనానికి వెళ్తున్నావు, కనాన్లో నీకు బోల్డ్ దేవతలు కనిపిస్తూ ఉంటాయి, విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ విగ్రహారాధికులే. వీళ్ళందరూ చేసుకుంటున్నటువంటి ఏ దేవతని నువ్వు పూజించాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు బాగా తెరు అంటే నువ్వు అడుగు, నేను నింపుతా దాన్ని. నువ్వు నన్ను అడిగావంటే నేను నింపుతా నిన్ను. నీకు ఏది కావాలంటే నేను నీకు ఇస్తా. దేవుడు చెప్పిన తర్వాత 11వ వచనం అంటున్నాడు, బాధపడుతున్నాడు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి అని దేవుడు బాధపడుతున్నాడు అనమాట. ఆసాపు కీర్తన రాస్తూ అంటున్నాడు అనమాట. నా ప్రజలు నా మాట వినకపోయారు, నా మాటను అంగీకరించలేకపోయారు, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అని అంటున్నాడు అనమాట. దేవుడు ఎన్నోసార్లు పలు రకాలైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. పలు రకాలైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. కఠినమైనటువంటి దాస్యంలోనికి కొన్నిసార్లు తీసుకుని వెళ్ళాడు. మోయాబీలు, అమ్మోనీలు, అమోరీలు, వీళ్ళు వచ్చి వీళ్ళని ఏరడం మొదలు పెట్టారు. కష్టాలు వచ్చి దుఃఖపడాల్సిన పరిస్థితులు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. కొంతకాలం హత్తుకున్నారు, కొంతకాలం విడిచిపెట్టేసేవాళ్ళు దేవుడిని. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇంకా కొంతకాలం అయిన తర్వాత వారి హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించింది. హోషియా కూడా చూడండి ఒకసారి. హోషియా 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అంటాడు, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము అని అంటాడు. కలిసిపోయాడంట ఎఫ్రాయిం. ఎన్నిసార్లు ప్రయత్నం. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ రాజ్యం. యోధా రాజ్యం విడిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం అయింది కదా. ఇశ్రాయేల్ని ఎఫ్రాయిం అని పిలుస్తూ ఉంటారు. హోషియాలో ప్రత్యేకించి ఇశ్రాయేల్ని ఎఫ్రాయిం అని పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఎఫ్రాయిం విగ్రహములతో నిండుకొనెను, కలుసుకొనెను, వారిని అలాగనే ఉండనిమ్ము అంటే ఇంకా పని అయిపోయింది. వాళ్ళని బ్రతకని ఇంకా వదిలిపెట్టేశాడు అనమాట దేవుడు. అబాండన్ చేశాడు అనమాట, వాళ్ళని వదిలిపెట్టేశాడు అనమాట దేవుడు, విడిచిపెట్టేశాడు, అప్పగించేశాడు. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దేవుడు పాపం చూస్తాడు, మనం చేస్తూ ఉన్నప్పుడు మనం హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు గమనిస్తాడు. మనం పాపంలోకి వెళ్లకుండా ఆయన అడ్డగిస్తూ ఉంటాడు చాలాసార్లు. మీ జీవితంలో కూడా మీరు అనుభవించుంటారు. కొన్నిసార్లు మీలో పాపపు ఇచ్చలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ పాపం చేయకుండా కొన్ని పరిస్థితులు తీసుకొని వస్తాడు దేవుడు అకస్మాత్తుగా. ఆ పాపం చేయకుండా మిమ్మల్ని అడ్డగిస్తాడు దేవుడు కొన్నిసార్లు. అది దేవుడు అడ్డగిస్తున్నాడు అనమాట. యాక్టివ్లీ గాడ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ సేవింగ్ యూ, ఇన్ కీపింగ్ యూ, రిస్ట్రైనింగ్ ఎనీ ఈవిల్ ఫ్రమ్ యూ. మనం ఏం పాపం చేయకుండా దేవుడు అడ్డగిస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు అనమాట. ఇంకా మనం మాట వినట్లేదు, అదే పాపం వెనక పరిగెడుతున్నాం, అదే పాపం చేయడానికని ఉరకలెడతా ఉన్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రిస్ట్రైన్ తీసేస్తాడు అనమాట. సరే పో, నీ ఇష్టం అని అంటాడు అనమాట. ఎన్నో ఉదాహరణలు చూసాం మనం ఇప్పుడు దాకా. ఫరో దగ్గర చూసాం, ఇశ్రాయేలీయుల విషయంలో చూసాం, తర్వాత ఎఫ్రాయిం విషయంలో మనం చూసాం. అందుకనే దావీదు 51వ కీర్తనలో మనకి తెలిసిన మాట కాబట్టి మనం చూడక్కర్లేదు, కానీ 11వ వచనంలో అంటాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు అని అంటాడు.
ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే నీ సన్నిధిలో ఉండకుండా నన్ను విడిచిపెట్టేస్తావేమో, పోరా ఇంక నీ పని నీవే బతుకు అని వదిలిపెట్టేస్తావేమో, నన్ను వదిలిపెట్టద్దు దేవా, నన్ను అబాండన్ చేయకు అని అన్నాడు. ఎందుకంటే పాపము చేస్తే దేవుని యొక్క అబాండన్మెంట్ వస్తుందన్న కాన్సెప్ట్ దావీదుకు అర్థమైంది. కాబట్టి ప్రియులరా, మీరు పాపం చేస్తూ ఉంటే కొన్నిసార్లు మీరు మీ కోరికలకి, మీ యొక్క ఆలోచనలకి మీరు తల వంచి మీరు పాపం చేస్తూ ఉంటే మీకు ఏమి అడ్డు రావట్లేదా? దాని అర్థం దేవుడు మిమ్మల్ని ఆ విషయంలో వదిలిపెట్టేశాడేమో. గమనించండి, అది భయానకమైనటువంటి విషయం. దేవుడు మన పాపానికి కనుక మనల్ని వదిలిపెట్టేశాడంటే, దేవుడు మనల్ని వదిలిపెట్టేసినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయామంటే అది చాలా భయానకమైనటువంటి విషయం. పోరా నీ బ్రతుకు బ్రతుకు అని దేవుడు వదిలిపెట్టేశాడంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పాపం చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు కదా, తన యొక్క తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా పౌలు. సంఘంలో నుంచి పంపించేయమంటాడు. అంటే ఏంటి? దేవుని యొక్క ప్రొటెక్షన్ నుంచి, విశ్వాసుల యొక్క ప్రార్థనల్లో నుంచి లెట్ హిమ్ గెట్ అవుట్ అని అంటాడు అనమాట. అలాంటి వ్యక్తిని, ఇలాంటి పాపం ఉన్నటువంటి వ్యక్తిని బయటికి వెళ్ళిపోనివ్వండి. పిల్లరా, అది భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే అప్పగించేస్తున్నాడంట. దేనికి? తమ హృదయముల దురాశలను అనుసరించి. ఆల్రెడీ హృదయంలో దురాశలు ఉన్నాయి వీళ్ళకి. కొంతమంది అనుకుంటారు ఇక్కడ దేవుడు దురాశలకు అప్పగించాడని అనుకుంటారు. అది కాదు. దేవుడు అప్పగించను అన్నటువంటిది దురాశలకి కాదు. దేవుడు అప్పగించినది అపవిత్రతకు, ఆ దురాశల వలన వచ్చేటువంటి అపవిత్రతకు అనమాట. ఈ అపవిత్రత అనేటువంటి పదం ముందు చూసారా? అకర్తసియన్ అనేటువంటి ఒక పదం నుంచి వచ్చిందనమాట ఇది. ఈ అకర్తసియన్ అనేటువంటి పదం దేనికి వాడతారంటే, సహజంగా సమాధుల్లో ఉండేటువంటి అపవిత్రతకి వాడతారనమాట. సమాధిలో శవాన్ని పెట్టినప్పుడు శవం మామూలుగా కోర్స్ ప్రాణం పోయినటువంటిదే అనుకోండి, జీవిస్తున్నటువంటి వ్యక్తితో సమానం కాదు. కానీ ఇంకా కొల్లడం మొదలవలేదు. అది సమాధి చేసిన ఆ యొక్క తొలి క్షణాల్లో ఇంకా కొల్లడం, కుళ్ళిపోవడం మొదలు పెట్టలే అది. కానీ అలా ఆలోచించాలన్నమాట. మనసులో దురాశలు ఉన్నాయి. దేవుడు దాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏమొద్దంటే అది అపవిత్రతకి దారిస్తుంది అనమాట. అంటే ఆ శవం ఏమవుద్దనమాట? కుళ్ళిపోద్ది కొన్ని రోజులు అయిన తర్వాత, కంపు కొడుతుంది అనమాట. ఇంకా భయంకరం అయిపోద్ది అనమాట పరిస్థితి. అపవిత్రత. దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ హృదయంలో దురాశలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోవడం మానేశారు కాబట్టి, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క మహిమను, లేకపోతే వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి రూపంగా మార్చేశారు కాబట్టి, ప్రతిమా స్వరూపంగా మార్చేశారు కాబట్టి, దేవుని యొక్క మహిమను, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను దేవునికి ఆపాదించక విగ్రహం రూపంలోనికి ఆయనని తీసుకొని వస్తున్నారు కాబట్టి, దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క దురాశలకు వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. అది చివరికి ఏం తీసుకుని వెళ్తుందంటే, ఏం వస్తుందంటే అక్కడి నుంచి అపవిత్రత వస్తుంది. అపవిత్రత అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి, ఇక్కడ విగ్రహారాధన గురించి చెప్తా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మహిమను మారుస్తూ ఉన్నారనమాట. వీళ్ళకి ఇంకా అబద్ధం రాలే. ఇక్కడ మీరు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు పౌలు. మొదటి విషయంలో మీకు బాగా అర్థం అవ్వాలంటే, నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు దూడని తయారు చేసుకున్నారు. దూడని తయారు చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నేను తీసుకొని వచ్చిన దేవుడు ఇదే అని అన్నారు అనమాట. అంటే ఏంటి? వాళ్ళు యెహోవా దేవుడిని వాళ్ళు దూడ రూపంలోకి మార్చారనమాట. క్రొత్త దేవుడిని తయారు చేసుకోలే వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే నీ దేవుడు అంటే ఇదే యెహోవా అని అంటున్నారు అనమాట. దేవుడిని ఒక రూపంలోకి మార్చారనమాట. యెహోవాని విసర్జించలేదు వాళ్ళు, నిజ దేవుడిని విసర్జించలే, కానీ ఆ నిజ దేవుడిని ప్రతిమా స్వరూపంలోకి తీసుకుని వచ్చారనమాట. అది ఫస్ట్ స్టెప్. అలా జరిగినందువల్ల ఏమైందంటే వారి యొక్క దురాశలకు దేవుడు వాళ్ళని వదిలిపెట్టినప్పుడు వారి యొక్క హృదయంలోనికి అపవిత్రత వచ్చింది. అపవిత్రతతో నిండిపోయారు అనమాట వాళ్ళు. ఇప్పుడు అపవిత్రతతో నిండిపోయినందుకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అట్టివారు అంటే అపవిత్రతతో నిండినటువంటి వ్యక్తులు అనమాట. అట్టివారు, అపవిత్రతతో నిండిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? దేవుని సత్యమును అసత్యంనకు మారుస్తున్నారంట. దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ టు అ లై. అట్టివారు అనంటే ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన వాళ్ళు. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్లో దేవుడు వాళ్ళని అప్పగించేసిన తర్వాత, ఇలా అప్పగించబడినటువంటి వ్యక్తులు
దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తున్నారంట. మరి ఏంటి దేవుని సత్యము? దేవుని యొక్క మహిమను ఎక్స్చేంజ్ చేసుకోవడం అని అంటే దేవుడే అని అనుకుంటూ వేరే రూపాన్ని చేసుకోవడం. దేవుని యొక్క సత్యమును అసత్యంగా మార్చడం అని అంటే ఉదాహరణకి యెషయా 44వ అధ్యాయం చదివితే మనకి మంచిగా అర్థమవుతుంది. యెషయా 44వ అధ్యాయము తీస్తే బాగుంటుంది. ఈ ఈ విషయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు 9వ వచనం నుంచి చదువుతున్నా. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు అనంటూ విగ్రహముల గురించిన కాంటెక్స్ట్ ని మొదలు పెడుతున్నాడు ఇక్కడ. మీరు కొంచెం క్రిందకి వెళ్తే 13వ వచనం నుంచి చూస్తే, వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీసి చిత్రికలతో దాన్ని చక్క చేయును, కర్కటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును, మందిరంలో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగాను నర సౌందర్యము గల దానిగాను చేయును అని అంటున్నాడు. వడ్రంగివాడు చేసే పనులు చెప్తున్నాడు. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసుకును, ఒకడు చెట్టుగా నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు చెట్టును పెంచాడు అని చెప్తున్నాడు దేవుడు. 15వ వచనంలో ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకుని చలి కాచుకును, నిప్పురాజబెట్టి రొట్టె కాల్చుకును గాక, ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారము చేయను, దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును. ఒకడు నాటినటువంటి యొక్క చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు ఒకడు ఏం చేస్తాడంట, కట్టెలకు వాడుకుంటాడంట దాన్ని. ఒకడు ఏం చేస్తాడంటే చలి కాచుకుంటాడు, నిప్పు రాజబెట్టి దాని మీద రొట్టెలు కాలుస్తాడు. మిగిలిపోయినటువంటి కొంత ముక్కను తీసుకుని వాడు ఒక విగ్రహాన్ని చేస్తాడు. ఆ విగ్రహాన్ని చేసి దానికి దానికి నమస్కారం చేస్తాడు. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొద్దిగా సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవేనా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును అని చెప్తున్నాడు. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కనులు కప్పబడును, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడును అని అన్నాడు. చూసారా, మరలా రోమిలకు రాసిన పత్రికలో ఎలా అయితే దేవుడు వాళ్ళని అప్పగించేశాడో ఆ యొక్క స్టేటస్కి వెళ్తా ఉన్నాడు. దేవుడు కప్పేశాడు, దేవుడు మూసేశాడు వాళ్ళ యొక్క కళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవడనూ ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుతున్నా అని ఎవడనూ ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదే, తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షింపుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు. ఏంటంటే వాని కుడి చేతిలో అబద్ధం ఉందంట. వాని చేతిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని దేవుడు ఏమన్నాడంటే అబద్ధం అని అంటున్నాడు అనమాట. అబద్ధం అని అంటున్నాడు, అసత్యం అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుని సత్యమును అసత్యమునకు మార్చడం అంటే ఏంటి అనమాట? ఇప్పుడు దేవునినే మార్చేశారనమాట. ఫస్ట్ స్టెప్లో ఎట్లీస్ట్ కూడా కాదు, ఫస్ట్ స్టెప్పే తప్పు. ఫస్ట్ స్టెప్లో ఏమో వాళ్ళు దేవుడే అని అనుకుంటా ఉన్నారు, కానీ దూడని చేసుకున్నారు. దేవుడిని దూడ రూపంలోకి మార్చారు. ఇప్పుడేంటి, అసలు దేవుడి యొక్క స్టోరీనే మార్చేశారనమాట. బయలును సాష్టాంగపడడం మొదలెట్టారనమాట. కొత్త దేవుడిని తెచ్చుకున్నారనమాట. అష్టారోతికి సాష్టాంగపడడం మొదలుపెట్టారు. యెహోవాని మర్చిపోయారు, ఇంకా దేవుణ్ణే మార్చేశారనమాట. స్టోరీ మారిపోయింది మొత్తం. సెకండ్ స్టేజ్ అనమాట అది. మనిషి యొక్క పతనం ఇలా వస్తూ ఉందన్నమాట. దేవుని సత్యమును అంటే దేవుడు సత్యము, గాడ్ ఈజ్ ద ట్రూత్, నేనే మార్గమును సత్యమును జీవమును అనే ప్రభువారు అన్నారు. కాబట్టి దేవుడు సత్యము, దేవుడు కానిది ఆరాధన పొందుతా ఉన్నప్పుడు అది అసత్యం. ఇర్మియా 13:25 కూడా తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. ఇర్మియా 13:25లో కూడా దేవుడు విగ్రహాన్ని అసత్యం అని అంటాడు అనమాట, అబద్ధం అని అంటాడు. కాబట్టి దేవుని సత్యమును అసత్యముగా మార్చి ఇక్కడ వర్ణిస్తున్నాడు ఈయన కూడా. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును
పూజించి సేవించిరి. ఫస్ట్ ఇందాక అనేసాడు కదా, మరలా చతుష్పాద జంతువులు, మనుష్యుల రూపము, పక్షుల రూపము అన్నీ చెప్తా ఉన్నాడు కదా, మరలా ఇక్కడ ఎందుకు అని అంటాడంటే డిఫరెన్స్ ఉందన్నమాట అక్కడ. ఫస్ట్ స్టేజ్లో యెహోవానే వాళ్ళు వేరే రూపంలో మార్చారు, ఇక్కడ దేవుడినే మార్చేశారు అనమాట. యెహోవాని కూడా కాదు, ఇప్పుడు బయలునో అష్టారోతుని ఇంకో క్రొత్త దేవుని తీసుకొని వచ్చారు. పూజించి సేవించిరి అని చెప్పి ఈ భయంకరమైనటువంటి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు అన్నటువంటి బాధ కలిగిందేమో ఆయనకి. అందుకనే పౌలు సడన్ గా మధ్యలో డాక్సాలజీ ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెడతాడనమాట. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అయ్యో, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది, విగ్రహాల గురించి జ్ఞాపకం చేసుకున్నా నా మనసు కాస్త ప్రక్షాళన చేసుకుందాం అని చెప్పి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అని దేవునికి మహిమని ఇస్తున్నాడు అనమాట. సరే, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు విగ్రహారాధనకి వెళ్ళి దేవుని యొక్క సత్యాన్ని మార్చేసి దానిని అసత్యంగా మార్చేశారు కాబట్టి, దేవుణ్ణే మార్చి వేరే దేవుణ్ణి ఎవరినో తెచ్చుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే వాళ్ళని ఇప్పుడు సెకండ్ స్టేజ్లో తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. ఈ అభిలాషలు కూడా వాళ్ళ హృదయాల్లోనే ఉన్నాయి. వారిని అప్పగిస్తున్నాడు దేవుడు అని అంటే ఇప్పుడు కొత్తగా పుట్టించట్లేదు అనమాట. పుట్టించాడు అని అనట్లే, అప్పగించను అని అంటే ఆల్రెడీ ఉన్నాయి అవి వాళ్ళ యొక్క హృదయంలో, వదిలేశాడు అనమాట దేవుడు వాటిని. ఫస్ట్లో మనం అప్పగించనన్న పదానికి ఏ అర్థమైతే పెట్టుకున్నామో తర్వాత కూడా అదే అర్థాన్ని మనం పెట్టుకోవాలి. కాబట్టి తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. ఏంటి ఈ తుచ్చమైన అభిలాషలు అంటే పనికిరాని భయంకరమైనటువంటి డిగ్రేడింగ్ ప్యాషన్స్ అని అంటాడు అనమాట. అంటే వినడానికే విపరీతంగా ఉండేటువంటి అభిలాషలు అనమాట. కోరికలు కాస్త మొదటిలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆలోచనలు కాస్త ఇప్పుడు ఏమైపోయింటే తుచ్చమైనటువంటి పనికిరానటువంటి భయంకరమైనటువంటి అభిలాషలుగా మారిపోయాయంట. ఏంటి అని వివరిస్తున్నాడు అనమాట. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే స్త్రీ పురుషుడితో పెళ్లి చేసుకోక స్త్రీతో పాపం చేస్తా ఉందన్నమాట. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ముందు వారిలో ఆ భయంకరమైనటువంటి కామ హృదయం ఉండే ఉంటుంది, కానీ పురుషులు స్త్రీలతోటి, స్త్రీలు పురుషులతోటి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. నోవహ దినాల్లో ఉన్నట్టు ప్రోగ్రెషన్ మీరు అర్థం చేసుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. నోవహ దినాల గురించి కనుక మనం ఆలోచిస్తే పెళ్లికి ఇచ్చుకుంటున్నారంట, పెళ్లికి పుచ్చుకుంటున్నారు అనమాట. కాబట్టి అక్కడ స్త్రీ పురుషుడు అన్నటువంటి కాంటెక్స్ట్ అక్కడ అట్లీస్ట్ మనకి ఇవ్వలేదు. అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనకి ఇవ్వలేదు అట్లీస్ట్. అక్కడ ఏంటంటే పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, పెళ్లికి పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఎవరు స్త్రీ పురుషులు లేకపోతే ఇంకా రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. అది మనం ఆ ఫ్రీడమ్ ఉందన్నమాట వాళ్ళకి. అక్కడ కామతృప్తులు అయ్యారు. కానీ సుధమ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది, అది కాస్త పురుషులతో మొదలు పెట్టారనమాట. మీ ఇంటికి ఎవరో వచ్చారంట కదా, లోతు రా బయటకు పంపించు, మేము వాళ్ళతో పాపం చేస్తాం అని మొదలు పెట్టారు. లేవికాండం 18:22 చూడండి ఒకసారి. లేవికాండం 18:22 దేవుడు అంటాడు, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము అని అంటాడు. పురుషుడు స్త్రీతో చేసినట్లు పురుషుడితో చేయకూడదు, అది హేయము అని అంటాడు. అబామినేషన్ అని అంటాడు. భయంకరమైనటువంటి విషయం, అది దేవునికి నచ్చనటువంటి విషయం. దేవుడు హేయము అని చెప్పినటువంటి కొన్ని విషయాల్లో ఇది ఒకటే. పురుషుడితో అని అన్నాడు అనేసి స్త్రీతో అని దేవుడు అనలేదని అనుకోవద్దు సుమి. ఇది నో అని అన్నప్పుడు అది కూడా నో అన్నట్టే. లేవీకాండానికి వచ్చేసింది అనమాట. సొదొమ గుమరాల్ని నాశనం చేస్తాడు దేవుడు, కానీ కనానులో చుట్టూ ప్రజలు చేస్తుంది అదే. 24 వచ్చిన ఉదాహరణకి అదే లేవీకాండంలో. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. అంటే ఏంటి, ఈ పురుషులతో చేసేది ఎక్కడుందనమాట, కనాను దేశంలో ఉందన్నమాట. కాబట్టి దేవుడు వాళ్ళందరూ అపవిత్రులైరి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక సొసైటీ డిగ్రేడ్ అయిపోతా ఉందంటే ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పరిస్థితి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఇది విపరీతం అయిపోయింది అని అంటే, ప్రపంచంలో ఇంక్లూడింగ్ మన దేశం కూడా, మన దేశం ఇంకా విపరీత పరిస్థితుల్లోకి వెళ్ళలేదు, కానీ మన దేశంలో కూడా బాగా ఎక్కువే ఉంది.
పురుషులతో, స్త్రీలతో ఇలా వివాహాలు చేసుకోవడం, లేకపోతే పాపాలు చేసుకోవడం, ఇలా కలిసి జీవించడం, పాపం చేస్తూ కలిసి జీవించడం, రూమ్మేట్స్గా కాదు కానీ పార్ట్నర్స్ అని చెప్పుకుంటూ ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి ప్రపంచంలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ స్టెప్ నుంచి వచ్చామన్నమాట. మనమంతా ప్రపంచం ఫస్ట్ స్టెప్ను చేసిందనమాట. ఏంటిది? దేవుడు అని అనుకుంటూనే దేవుడు కాని దానిని పూజించడం మొదలుపెట్టింది. దేవుని మహిమను తీసేసింది అనమాట ప్రపంచం. జనరల్లీ దేవుని మహిమను తీసేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అపవిత్రతకు అప్పగించేశాడు అనమాట వాళ్ళు. ప్రపంచాన్ని అపవిత్రకు అప్పగించినప్పుడు వారి మనసులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి కోరికలన్నింటి వెనక వెళ్ళడం మొదలు పెట్టారనమాట. దేవుడు దానికి కూడా వదిలిపెట్టేశాడు. ఆ పిచ్చి పిచ్చి కోరికల్లో ఒకటి ఏంటంటే ఈ భయంకరమైనది అనమాట. పౌలు అతి భయంకరమైన దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ హోమోసెక్షువాలిటీ అనేటువంటిది, స్వలింగ సంపర్కం అనేటువంటిది, ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ సిన్, ఇట్ ఈస్ ఆల్సో ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. అది అర్థం చేసుకోండి. ఇది పాపము మాత్రమే కాదు, ఇది పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసానం అనమాట. అంటే ప్రపంచము, లేకపోతే ప్రత్యేకించి ఇప్పుడు అమెరికాలో ఈ పాపము చాలా భయంకరంగా ఉంది. అంటే ఐరోపా ఖండంలో, వెస్టర్న్ కంట్రీస్లో చాలా భయంకరంగా ఉంది ఈ పాపము అని. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ మధ్యలోకి వచ్చారనమాట. దేవుడు వాళ్ళని దీనికి వదిలేశాడు అనమాట. వదిలేసినప్పుడు వాళ్ళలో కలుగుతున్నటువంటి రియాక్షన్ అనమాట ఇది. ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక అందుకే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించినప్పుడు వారి యొక్క మనస్సులు ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి అని అంటాడు అనమాట. 28 దేవునికి చోటీయనొల్లకపోయారు అంటే ఇప్పుడు దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ని కంప్లీట్గా తీస్తారనమాట మనసులో నుంచి. అట్లీస్ట్ ఇదివరకు దేవుని భయం ఉండేది, లేకపోతే ఏదో రకమైనటువంటిది ఉండేది. ఇప్పుడైతే అది కూడా లేదనమాట. దేవునికి ఏమాత్రం ఒక మూలను కూడా ఇవ్వట్లేదు అనమాట. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించాడు అని అంటున్నాడు. భ్రష్ట మనస్సు. ఇక్కడతో మనం ఆపేద్దాం. మళ్ళీ ఈ వచనం నుంచి మనం చివరి వరకు నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ కనిపిస్తూ ఉంది. స్పష్టంగా ఒక ప్రాసెస్ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో కూడా మీరు చూడొచ్చు, మన దేశంలో మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల్లో మీరు ఈ విషయాలని మీరు గమనించవచ్చు. దేవుని మహిమను, దేవునిని మహిమపరచడం మానేసి దేవుని మహిమను వారు మార్చడం మొదలుపెట్టారు. దేవుని మహిమను మార్చినందువలన దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించాడు. అంటే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా వాళ్ళు వెంటాడి చేసేటువంటి ఆ యొక్క స్థితికి వదిలేశాడు వాళ్ళని. మీ మనసులో ఉందా, నేను ఆపను ఇంకా మిమ్మల్ని. నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు కదా, పదే పదే అటువైపే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, నేను ఇంక ఆపను, ఎవరిని పంపించను మీ దగ్గరికి, మీ ఇష్టం అని వదిలేశాడు అనమాట దేవుడు. దేవుడి మహిమను వాళ్ళు మార్చేసరికి దేవుడు వాళ్ళని అపవిత్రతకి అప్పగించారు. అపవిత్రతకి అప్పగించినప్పుడు వారి హృదయాల్లో అభిలాషలు మొదలయ్యాయి. పాపము నిండిపోయి, పాపం ఎక్కువైపోయి అభిలాషలు మొదలయ్యాయి. కాబట్టి అభిలాషలు మొదలవుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని సత్యాన్ని మార్చారనమాట. అంటే అసలు యెహోవానే మానేసి ఇంకేదో పూజించడం మొదలుపెట్టారు. దేవుని సత్యమును వాళ్ళు మార్చేశారు. దేవుని సత్యమును మార్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తుచ్చమైన అభిలాషలకు వాళ్ళని ఇచ్చేశాడు అనమాట. అంటే భయంకరమైన ఆలోచనలకి వాళ్ళని అప్పగించారు అనమాట. మీ మనసులో ఉన్నటువంటి తుచ్చమైన పనులు చేసుకోండి, ఇంకా దానికోసం కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాను. ఇప్పుడు వ్యభిచారం కాదు, వ్యభిచారం అనే పాపం నుంచి ఇప్పుడు ప్రమోట్ అయ్యారనమాట. ఏ పాపానికి? హోమోసెక్షువాలిటీ అనేటువంటి పాపానికి ప్రమోట్ అయ్యారు. ఇది అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణే మనసులోంచి తీసేశారనమాట.
దేవుడినే మనసులోంచి తీసేసేసరికి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చివరిగా వారిని ఏం చేశాడంటే భ్రష్ట మనస్సుకు అప్పగించారు. ప్రియులారా, ఇది ప్రాసెస్ అన్నమాట. చిన్నగా స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. దేవునికి బదులుగా మనం దేవుడే దేవుడే అని అనుకుంటూ ఇంకేదో దేనో తెచ్చుకుని విగ్రహంగా పెట్టుకుంటాం మనం మన హృదయంలో. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మన హృదయాల్లో కనుక అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ స్టార్ట్ అవుతుందేమో మనం ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. ఒకవేళ దేవునికి బదులుగా మనం ఇంకేదైనా మొదలు పెట్టామేమో ఆరాధించడం మనం చూసుకోవాలి. విశేషం ఏంటంటే 81వ కీర్తన ఇందాక మనం చదువుతున్నాం కదా, ఒక్క రెండు మూడు వచనాలు చదివి ముగించేస్తాను నేను. 81వ కీర్తన 12వ వచనంలో అన్నాడు, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని అని అన్న తర్వాత 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన వేళ ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కట్టుదును అన్నాడు. అంటే మనము ఇలాంటి పాపములు చేసినప్పుడు దేవుడు వేగిరమే మనల్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. మారు మనసు పొందినటువంటి మనం ఇలాంటి పాపములు చేసినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తున్నాడు. పోరా నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కో, పోరా నీ 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 పని నువ్వు చేసుకో అన్నట్టు దేవుడు మనల్ని కోపగించి వదిలిపెడుతున్నాడు. కానీ ఎప్పుడైతే మనం తిరిగి దేవా అని మనం పిలిచామో వెంటనే పరిగెట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే నేను పోతానంటే పో అని దేవుడు అన్నాడు. పంపించేశాడు, స్వేచ్ఛనిచ్చేశాడు, వాడి యొక్క కఠిన హృదయానికి వదిలిపెట్టేశాడు, వాడి గురించి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే తండ్రి ఇంటికి బయలుదేరాడో, ఎప్పుడైతే ఆ కుమారుడిని దూరం నుంచి చూశాడో చాలు, వాడు పశ్చాత్తాపడ్డాడో లేదో ఏంటో అనవసరం అనమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మీద పట్టి కౌగిలించుకున్నాడు. ప్రియులరా, మన హృదయాల్లో కనుక మనం ప్రారంభిస్తూ ఉంటే దేవుడిని విసర్జించడం, దేవుడు వద్దు అన్నటువంటి పనులు మనం పదే పదే చేస్తూ ఉంటే, ఒకవేళ దేవుడు మనల్ని ఆ విషయంలో అసలు డీల్ చేయడమే ఆపేశాడంటే, మనలో ఉన్నటువంటి పాపానికి మనం వదిలేశాడంటే, దేవుడు మనల్ని అడ్డు చెప్పట్లేదనంటే మీకు తెలుస్తుంది అది. మీ మనస్సు, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మనస్సు మీతో మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయంలో. కాబట్టి దేవుడు మీతో కనుక ఆ స్థితిలో కనుక మీరు ఉన్నారంటే ప్రియులరా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మరలా దేవుడి దగ్గరికి రండి. ఎందుకంటే సిద్ధంగా ఉన్నాడు ఆయన. వేగిరమే వారి శత్రువులను అనుకు దొరుకుతానని అంటాడు. వేగిరమే ఆ యొక్క ఆలోచనలు దేవుడు మనల్లోంచి తీసేస్తాడు, మనం అప్పగించేసుకోవాలి ఆయనకంతే. ఇక్కడ అన్యజనులకు అయినట్టు, లేకపోతే ఇశ్రాయేలు గతంలో చేసినట్లు ఈ పరిస్థితి గుండా మనం వెళ్ళిపోయామంటే, స్పైరల్లోకి కనుక వెళ్ళిపోయామంటే, డౌన్వర్డ్ స్పైరల్ అని అంటాం. ఆర్సీ స్ప్రౌల్ అంటాడు ద డౌన్వర్డ్ స్పైరల్ ఆఫ్ మ్యాన్ అని ఈ యొక్క కాంటెక్స్ట్కి పేరు పెట్టుకున్నాడు అనమాట. అంటే కిందలా పడిపోతూ ఉంటాడు అనమాట, కింద పతనం అవుతున్నటువంటి వ్యక్తి. ఈ 3 అంచెలుగా మనిషి పడిపోతాడు. అలాంటి స్థితి మనం ఎవరికి రాకూడదు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిస్తాం. పరిశుద్ధమైనటువంటి దేవ, గణుడైనటువంటి మా తండ్రి, ఈ లోకంలో పతనం అవ్వడం ఎంత సులభమో మేము చూసాం. మీకు ఇవ్వాల్సినటువంటి మహిమను ఇవ్వక ఇంక దేన్నో ప్రభా నాయన మరి మేము తెచ్చుకొని ప్రతిమగా పెట్టుకుంటే, అదేదైనా కావచ్చు, అది మాకు పాపం అవుతుందని మీరు మాకు చూపిస్తున్నారు. కాబట్టి అట్టి ఆలోచనలు మా హృదయాల్లో ఉంటే దయచేసి తొలగించండి. ఈ పాపము, ప్రత్యేకించి పౌలు ఇక్కడ వర్ణించినటువంటి పాపము, ఈ కామతప్తులు అయ్యేటువంటి పరిస్థితి, ఇలాంటి ట్రాప్లోకి మాలో ఎవరో కూడా పడిపోకుండా మీరే సహాయం చేయండి. ప్రత్యేకించి ఎవరైనా యవనస్తులు ఈ మాటలు వింటా ఉంటే, అలాంటి వారు ఈ లోకంలో ఇంకా అనేక విషయాలని చూడడానికి ఆశపడతా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని ప్రత్యేకించి కాయండి ప్రభా. ఇట్టి పరిస్థితుల్లోనికి వాళ్ళు పడకుండా మీరే సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పాపంలో ఉంటే వారిని బయటకు తీసుకుని రండి, విడిపించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధులైనటువంటి దేవ, అనేక సార్లు మా మందిరాలు ఇలాంటి మాటలు మాట్లాడం, కానీ ప్రభా కొన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రజలతో మాట్లాడండి తండ్రి. మీ వాక్యాన్ని వారికి వినిపింపజేయండి. వారి మనసులను మార్చుకోగలిగినట్లు సహాయం చేయండి. పాపం అన్నటువంటిది ఎంత హృదయాన్ని ప్రభా నాయన మరి మారుస్తుందో
మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ రోమిలకు రాసిన పత్రికను మేము అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మీ యొక్క కోపం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చిందో మేము అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు. భ్రష్ట మనస్సు ఈ లోకంలో ఉన్నది. మా అందరికీ ఒకప్పుడు ఇలాంటి భ్రష్ట మనస్సే ఉన్నది. అయితే అలాంటి భ్రష్ట మనస్సులో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. కుక్క తన వాంతికి తిరిగి బ్రతికినట్లు ఆ పరిస్థితికి మేము వెళ్ళక, భ్రష్ట మనస్సుకు తిరిగి వెళ్ళక, మీ యొక్క ఆ కంచెలో మేము బ్రతకడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా యొక్క శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి అవసరతలన్నీ మీకు తెలుసు. మీ కుమారుని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి మాకు తీరుస్తారు. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూతని అనుగ్రహించండి. మానసికంగా కృంగిపోయి ఎవరైనా ఉంటే వారికి ఓదార్పునిచ్చి సంతోషపరచండి. పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రత్యేకించి మీ వెలుగులోనికి తీసుకొని రండి. మీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. ఈ పత్రికను చదువుతుండగా మా జీవితాన్ని మార్చండి. మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని ఎదిగింపజేయండి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు, వచ్చిన వారిని బట్టి వందనాలు. మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ త్వరలో యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.